సార్ ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముందుగా ఈ మాటల తూటాల గురించి మాట్లాడదాం సార్. ఇవి మాటలంటారా? జుగుప్సాకరమైనటువంటిది మార్చురి పదము, లేకపోతే పిచ్చి కుక్కలు, బట్టలు ఊడదీసి కొడతాము. ఒక స్ట్రెచర్‌లో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు, అధికార పార్టీ నాయకులు ఏ హోదాతో సంబంధం లేకుండా రాజకీయ పరిభాష దిగజారడం పైన ఏమంటారు? వీటినే ముర్కీ పాలిటిక్స్ అంటారు సతీష్. సార్ ముర్కీ పాలిటిక్స్ అనే భాష వాడతారు దీనికి. ఓకే. తెలుగులో అయితే మురికి మురికి ఇంగ్లీష్లో అయితే ముర్కీ పాలిటిక్స్. మురికి అవును సార్. ఇంగ్లీష్ స్లాంగ్ లో మాట్లాడుకునేవాళ్ళు ముర్కీ పాలిటిక్స్ అంటారు. అంతకంటే అధ్వానంగా ఉన్నాయి. మనం మురికి కన్నా ఇంకా చెప్పాలంటే సీవర్ పాలిటిక్స్, డ్రైనేజ్ పాలిటిక్స్ అట్లా అట్లా ఉంది. అవునవును సార్. ఏదేమైనా ఒక సీఎం పదవిలో ఉన్నవాడు చాలా ఓర్పుతో ఉండాలి. తక్కువ ఏజ్లో మంచి ఆపర్చునిటీ వచ్చింది. జనాలు కొంత ఏమరపాటుతో కూడా చిన్న చిన్న లాభాల కోసం తొందరపడి ఓట్లేసి గెలిపించారు. అవకాశం వచ్చింది, సంవత్సరం దాటింది. దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, మనం అందరితోని కలిసి ఉండాలి అనే విధంగా ఉండాలి. కానీ ఆల్రెడీ హైలీ ఫ్రస్ట్రేటెడ్ ఎలిమెంట్ లాగా తయారయ్యాడు. బహుశా పదవి పోతుంది అనే సంకేతం దొరికిందేమో. ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరిని ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. అదేవిధంగా ఒక బుల్లెట్ చప్పుడుకి పావురాలన్నీ ఎట్లా ఎగిరిపోతాయో, ఎక్కడో బుల్లెట్ చప్పుడు వస్తే ఆ చప్పుడుకి కాంగ్రెస్ వాళ్ళు కూడా అందరూ ఆల్రెడీ ఎగిరిపోతున్నారు. అట్లా సార్ ఎగిరిపోతున్నారంటే పోయారని కాదు, ఎందుకైనా మంచిది పలానోడితో టచ్లో ఉంటే మనకి సేఫ్ అన్నట్టుగా ఉంది. రేవంత్ రెడ్డి ఉంటాడా? రేవంత్ రెడ్డి కొంతమందిని తీసుకొని పక్కకు జరుగుతాడా? రేవంత్ రెడ్డి పక్కనోడే ఈ చిచ్చు పెట్టాడా? రేవంత్ రెడ్డి పక్కనోడే ఈ ఇన్ఫర్మేషన్ ఢిల్లీకి ఇచ్చాడా? అందుకనే కొత్త ఆమె నటరాజన్ వచ్చిందా? ఆమె వచ్చింది కేవలం ఇక్కడ సంస్కరించడానికా, లేదా రేవంత్ రెడ్డిని పక్కకి జరపడానికి? సరే, రేవంత్ రెడ్డికి పక్కన జరపడానికి రీజన్ కరప్షన్ అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఏం పెద్ద యోగి పొంగోడు కాదు. రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో పేమెంట్ తోని సీట్లు ఇవ్వడం, పేమెంట్ తోని కవర్లు పంపడం, ఫండ్స్ లేనిది ఏ పొలిటికల్ పార్టీ నడవదు. మోడీ అనగానే అదాని, అంబానీ అంటారు. అట్లానే ప్రతి కాంగ్రెస్ సీఎం వెంట ఎవడో ఒకటి బిజినెస్ ఉంటాడు. కిరణ్ కుమార్ రెడ్డికి పదవి వస్తుందని ఎవ్వడు అనుకోలేదు. కానీ సడన్ గా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి జీవీకి వాళ్ళు సపోర్ట్ చేశారు. జీవీ కృష్ణారెడ్డి అనేవాడు ఎంటర్ప్రెన్యూర్, ఇక్కడ బోల్డ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాడు, అందరికీ సుపరిచితుడే మన కృష్ణారెడ్డి. జీవీకే హోటల్స్ ఆయన, జీవీకే మాల్స్ ఉన్నాయి. ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేశాడు. కవర్ ఇచ్చి పంపించారు. ఇక్కడ షాక్ తిన్నారు అందరూ అసలు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అంటే. అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి కూడా ఏమి ఎవరి రికమెండ్ చేస్తే రాకపోయినా సొంత గట్స్తోని కష్టపడి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. కొంత కేసీఆర్ను ఢీ కొట్టాడు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది. బ్రహ్మాండంగా ఢీ కొట్టాడు, దాంట్లో ఏమి వెనకేం లేదు. ఆయన సేర్ అంటే ఈయన సవాసేర్ లాగా మాట్లాడాడు, ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాడు. కానీ స్టేచర్ నుంచి స్ట్రెచర్ నుంచి మార్చురీ అనేది స్ట్రెచర్ వరకు ఓకే, ఇట్ ఈస్ పార్డనబుల్. ఒక సీఎం అయి నువ్వు ఇంకొక సీఎం వాడిని మనసులో పెట్టుకొని మార్చురీకి వెళ్తాడనటం వరకు నీదే తప్పు, నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నట్టే. జనాలు గతంలో కేసీఆర్ కూడా ఇట్లాంటి పదజాలం వాడిండు. ఆయన కూడా కేంద్ర మంత్రిని రండా అని 6 ముక్కలు అవుతావని ఇట్లాంటి భాష మాట్లాడిండు కదా అనేటువంటిది ఒక చర్చ. అది అంతగా పోలా జనాలలోకి. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఎవరో పోల్స్ పెట్టేస్తే ఇప్పుడు పెడితే ఇప్పుడు 80 సీట్లు కేసీఆర్కి వస్తాయి అంటున్నారు. ఎందుకు వస్తాయి? మన స్వయంకృత అపరాధం. మనం పని చేయలేకనే, మనం డెలివరీ చేయలేకనే, మన సొంత ఎజెండాని ముందుకు నడవడం కోసం, చేసింది కూడా చెప్పుకోలేక నీ పక్కన వాళ్ళే ఊరికే అంతా నిన్ను డిస్టర్బ్ చేయడం కారణంగా ఇది. ఇప్పుడు ఎవడెవడు మీటింగ్ నుంచి లేచి నీ ఫ్రెండే వెళ్ళిపోతున్నాడంటే నీ స్టేటస్ ఏంటి? వచ్చినోడల్లా అపోజిషన్ లీడర్కి అట్రాక్ట్ అయ్యి అతన్ని విష్ చేసి అతన్ని కలిసే పరిస్థితి వచ్చింది, అతని ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు అంటే ఎందుకు టచ్ లో ఉండాలనుకుంటున్నారు? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎంత వైల్డ్ రూమర్స్ అంటే రేవంతే ఒక చిన్న గ్రూప్ని తీసుకొని బీజేపీలో కలుస్తాడని, బడా భయ్యా అన్న రోజు నుంచే బీజేపీతో టచ్లో ఉన్నాడని, పొలిటికల్ సర్వైవ్ కోసం రేవంత్ ఏమన్నా చేయగలడని, ఇంకోటి హరీష్ రావు ఆల్రెడీ
ఆయనకి ఏదో స్పెషల్ ఫ్లైట్ పెట్టి కుంభమేళాకి తీసుకెళ్లారని, అక్కడ మీటింగ్ అయ్యిందని, అక్కడి నుంచి అలహాబాద్ పోతున్నాడని, ఏదైనా ఉంటే రేవంతే కొంతమందిని చీల్చుకొని బీఆర్ఎస్లోంచి వెళ్ళిపోతాడని, ఇవన్నీ కూడా బీజేపీ రేపు ఎలక్షన్లు వస్తే బీజేపీ గెలుస్తుంది, బీజేపీకి పవర్లోకి వస్తుంది అనట్లేదు. ఇట్లా గ్రూప్స్ డివైడ్ అయిపోయి తోడు జోడులో మళ్ళీ బీజేపీ మళ్ళీ కాదు ఒకసారి బీజేపీకి ఛాన్స్ రావచ్చు. ఎట్లా అంటే ఆయన చీల్చుకోను, ఈయనని చీల్చుకోను, మొత్తానికి హార్స్ ట్రేడింగ్ తోని బీజేపీకి పవర్లోకి వస్తుంది అని సాధ్యమవుతుంది సార్. ఈ 1.5 ఇయర్లోనే కాంగ్రెస్ ఫుల్ మెజార్టీ తోటి ఉంది, టీఆర్ఎస్కు ఫుల్ మెజార్టీ లేదు, బీజేపీకి 8 సీట్లే ఉన్నాయి. ఇంత దాంట్లో ఇది అంత తొందరపాటు కాదంటారా ఇట్లాంటి చర్చ? కాదు, అసమర్థత. ఓకే, కేసీఆర్ ఫస్ట్ నుంచి కూడా మనకి ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, తొందరపడద్దు, ఇప్పుడే బయటికి రావద్దు అంటున్నారు. కేసీఆర్ మీద ఎంత ప్రెషర్ వస్తుంది అంటే అంత ఏం లేదు బాబు, ఇప్పుడు కాంగ్రెస్ కి మళ్ళీ రాదని చెప్పేస్తున్నారు. ఓకే, ఎప్పుడైనా కావచ్చు ఎలక్షన్లు, కాంగ్రెస్ అయితే రాదు. అది ఇప్పుడే ఒక ప్రభుత్వం ఏర్పడిన ఒక ఏడాదిలోపే నిశ్చయం అయిపోయింది. అట్లా నిశ్చయం అయిపోయింది, జనాలు మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు నువ్వు ఒక 6 ప్రామిసులు చేశావు, అవును, మరి కనీసం 100 మంది ఎక్స్పెక్ట్ చేశారు, నువ్వు 60 మంది కన్నా ఇస్తున్నావో లేదు. ఓకే, ఎవడొస్తే స్కూటర్ ఉందంటాడు, ఎవడొస్తే నీకు ఇల్లు ఉందంటాడు, అంటే స్కూటర్ లేనివాడు ఎవడు. అవును, నువ్వు 200 పైన కలుస్తున్నావు, అవును 200 పైన కలుస్తాడు, 200 లోపలే కలవాలని ఏముంది. అవును, నువ్వు 200 వరకు ఫ్రీ ఇస్తానన్నావు, ఇయ్యాలి అంతే. అట్లా లేదు 200 దాటితే ఇవ్వమని. ఎవడు ఇష్టం వచ్చిన లెక్కలు వాళ్ళే. పవర్ వాళ్ళు కూడా అవును, నువ్వు ఇల్లు కట్టుకుంటుంటే ఒక రేట్ అని, అవును, కమర్షియల్ అయితే ఒకటి షాపుల మీద పడుతున్నారు. అవును, నువ్వు ఇల్లు కన్స్ట్రక్షన్ 5 ఫ్లోర్ స్టార్ట్ చేస్తే ఇది కమర్షియల్ కిందకి వస్తుందని వాడు ఇష్టం వచ్చినంతే ఇస్తున్నాడు. వాడికి ఎంతో అంతో కొంత ఇస్తే మళ్ళీ మామూలుగానే ఉంటాడు. డ్రైనేజ్ వాళ్ళైతే వచ్చి చేసే పనే లేదు. సవాల్ ఇంతకుముందు బుక్ చేస్తే కంపల్సరీ వచ్చి డైల్ 100 లాగా వాళ్ళు కూడా వచ్చి రెస్పాన్స్ అయితే ఉండేది. మీ ఇంట్లో అయితే మీరే సాఫ్ చేసుకోవాలని, బయట అయితేనే రోడ్డు మీద అట్లీస్ట్ అటెండెన్స్ అయినా ఉండేది, డబ్బులు ఇస్తే చేసైనా పోయేవాడు. ఇప్పుడు రెస్పాన్స్. స్ట్రీట్ లైట్స్ పవర్ సరిగా లేదు, స్ట్రీట్ లైట్ పోయిందంటే పోయింది. మొన్న ఎవడో నేను చేస్తే, సార్ గవర్నమెంట్ వాళ్ళు ఇంకా బిల్ క్లియర్ చేయలేదు, మేము టెంపరీ వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు కాదు, వాళ్ళు బిల్ ఇచ్చినాకే మన చూస్తూ వస్తాం, మా సార్ వద్దంటున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉంది. కానీ ఈ మార్పుల విషయంలో ఆల్రెడీ ఒక దెబ్బతిన్నారు. టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్. టీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ ఏమో టీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఉంటుంది. ఎవరైనా రేస్లో లేని బీజేపీ తోటి ఇద్దరు కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రేస్లో లేరు కానీ పవర్లో ఉన్నారు, సెంటర్లో. అవును, డబ్బులు ఉన్నాయి, ఎక్కడ ఈక్వేషన్ ఎక్కడైనా చేయగలరు, ఎక్కడ ఎవరినైనా టైప్ చేయగలరు. అందరి పంచాంగాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవును, ఇక ఈ పార్టీలు కలిసిపోయేటువంటి తెలంగాణలో ఎన్డీఏ సర్కార్ ఒకటి వస్తుంది అనేటువంటి, ఒక ఎన్డీఏ కూటమి వస్తుంది అనేటువంటిది, లేకపోతే టీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది అనేటువంటి, టీఆర్ఎస్ బీజేపీ కలిసేటువంటి అవకాశం ఉందంటారా ముందు? బీఆర్ఎస్ బీజేపీ కలవదు. చంద్రశేఖరరావుకి అయితే ఎట్లయినా సరే, ఒకప్పుడు బాబు నిరంతరం ట్రై చేస్తుండేవాడు ఇంతకుముందు, అట్లానే కేసీఆర్ కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. తప్పైందంటానికి అన్నిటికీ రెడీగా ఉన్నాడు. కానీ బీజేపీ లీడర్స్ అందరు చెప్పింది ఏంటంటే, ఒకసారి మనం కవితను అరెస్ట్ చేయకుండా బోలెడు నష్టపోయాం, తెలంగాణలో నష్టపోయాం. నెక్స్ట్ కవితను అరెస్ట్ చేయడం వల్ల జనాలు మెచ్చుకొని మనల్ని మంచి రిజల్ట్స్ ఇచ్చారు. అవును, ఆమె వల్లనే ఢిల్లీ గవర్నమెంట్ పోయింది, కేజ్రీవాల్ ఓడిపోయాడని చెప్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనం వాళ్ళతో కలవటం సరైన పద్ధతి కాదని బీజేపీ వాళ్ళే చెప్పారు. అయితే మోడీ కానీ వాళ్ళు కానీ లేదు, మనం ఏదో ఒకటి చేద్దాము అని అనుకుంటే బాబు అనే గొడవడు ఉన్నాడు. అవును, బాబు ఎన్డీఏలో రావడానికి ఇప్పుడు ఏ డిసిషన్ వాళ్ళు ఓకే అనుకున్నా కూడా అత్తగారు బాబు అత్తగారు ఒప్పుకోవాలి. మొగుడికి పెళ్ళడానికి నచ్చినా కూడా అత్తగారు ఓకే అంటే తప్ప, 22 సీట్లు ఉన్నాయి అత్తగారి దగ్గర, ఓకే అంటే తప్ప ఇది కేసీఆర్ కు అంత సులువుగా బాబు తీసుకుంటాడు నేను అనుకోవట్లేదు. బాబు తన సొంతంగా ట్రై చేసి ఓడిపోవడానికన్నా ఇష్టపడతాడు కానీ కేసీఆర్ ని మళ్ళీ పవర్ లోకి తీసుకురావడానికి అస్సలు ఇష్టపడ్డాడు. ఇక రేవంత్ రెడ్డి అంటావా, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రేవంత్ రెడ్డి బాబు నువ్వు ఇంతమందిని తీసుకొని ఇటు వచ్చేస్తే తప్ప నీ పదవి ఉండేలాగా లేదు, నువ్వు ఇటు వస్తేనే మంచిది, అప్పుడే నువ్వు కంటిన్యూ అవుతావు, అట్లాగేమంటే దెర్ ఈస్ సమ్ ఛాన్స్. ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టుకుని బీజేపీ పోతుందనుకో, ఓకే, రాహుల్ గాంధీ నటరాజన్ చెప్పింది నువ్వు కరప్ట్ అట, ఇట్లట అట్లట, ఇన్ని రిపోర్ట్స్ వచ్చినాయి నీ మీద, వాళ్ళనోడు పంపాడు, వీడు పంపాడు, ఆయన చెప్పాడు, ఈ జర్నలిస్ట్ చెప్పాడు, నీ పక్కనోడే చెప్పాడు,
ఇవన్నీ నువ్వు చేసావట, నువ్వు అసలు ప్రజా సంక్షేమం ఏం చేయట్లేదట, నీ సొంత ఏజెండా రియల్ ఎస్టేట్ నడుపుతున్నావట, న్యూ సిటీ, ఫ్యూచర్ సిటీ ఇట్లా అని, లేకపోతే మూసి ప్రక్షాళనో అవనో ఇవన్నీ నువ్వు చేసుకుంటున్నావట, జనాలకు సంబంధించింది నువ్వేం చేయట్లేదట, ఇట్లా ఉంటే ఫ్యూచర్లో కాంగ్రెస్ రాదట, కాబట్టి నువ్వు తప్పుకోవడమే మంచిది అని చెప్తే డెఫినెట్గా తన పవర్లో కంటిన్యూ అవ్వడానికి పాలిటిక్స్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే అతను పాపం రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తిని, తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్లో తీసుకొని పీసీసీ ఇచ్చి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి దానికి లాయల్టీ ఉండదంటారా? ఏం పదవుల ఏం లాయల్టీ, పదవుల దాంట్లో పదవి దాంట్లో ఏం లాయల్టీ, అసలు తీసుకోవడమే తప్పు. ఓకే, ఆ ఉన్న లాయల్ పర్సన్స్ అందరినీ పక్కన బట్టి రేవంత్కి పదవి ఇవ్వడమే ఆ యాంగిల్లో చూస్తే తప్పు. కష్టపడ్డాడు, తనకి ఇవ్వాలి అనేది కరెక్టే, కానీ నువ్వు అన్న లాయల్టీ చూస్తే బట్టి లాయలా, ఈయన రేవంత్ లాయలా? రేవంత్ న్యూ ఎంట్రీ పారాషూట్. అవును, మరి పారాషూట్ వాడికి పవర్ ఇచ్చినప్పుడు పారాషూట్ వాళ్ళకి లాయల్టీ ఉండాలి. ఏముంది, మర్సనరీస్ లాగా పేమెంట్ తీసుకొని వాళ్ళ ఆర్మీలోకి అక్కడ దూకి పారాషూట్లో దిగి ఫైట్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు, రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ అసైన్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మళ్ళీ పారాషూట్లో చాపర్లో దిగుతారు, అక్కడ ఫైట్ చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళనే మర్సనరీ. వీళ్ళంతా పొలిటికల్ మర్సనరీస్. ఆ అవకాశం వచ్చింది, ఆ పదవి వచ్చింది, తీసుకున్నాడు. పదవి పోతున్నప్పుడు ఇంకొకడు నీ పదవి నిలబెడతాను అని చెప్తే మనకు పోయింది ఉంది ఏదైతే. కాంగ్రెస్కి ఎట్లాగో ఫ్యూచర్ లేదని చెప్తున్నారు జనాలందరూ. ఆల్రెడీ విరక్తి చెందినట్టుగా చెప్తూనే ఉన్నారు. నీ పక్కన వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారో లేదో తెలియదు. అసెంబ్లీలో ఓపెన్గా కేసీఆర్కి వేవ్ చేస్తున్నారు, నమస్కారం పెడుతున్నారు, ఆరోగ్యం నడుతున్నారు. ఒకడైతే చేంబర్లోకి పోయి కాసేపు కూర్చొని వచ్చాడు, ఒకడు నీ ఫ్రెండ్ అనుకునేవాడే మీటింగ్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా నీకు ఎవరు నిన్ను సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరు నీ దగ్గర పవర్ ఉంది, నువ్వు సీఎం కాబట్టి చుట్టూ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అంతా కరప్ట్ అంటున్నారు. ఏ అఫీషియల్ ఎవడు ఏం వినేలేదు, మినిస్టర్స్ సెంట్రిక్గా నడుస్తుంది. ఐఏఎస్ తోడు ఏం డిసైడ్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు మామూలు రెగ్యులర్ జనరల్ సర్వీసెస్ తోడు వాటర్, పవర్, డ్రైనేజ్, సీవర్ ఎవడెవరి మాట ఏమి పెట్టలేదు. స్ట్రీట్స్ లైట్స్ సగం వెలగట్లేదు, చీకట్లో రోడ్ల మీద పోతూనే ఉన్నారు. పవర్ ర్యాంకింగ్స్లో చూస్తే ఎక్కడో ఉంది తెలంగాణ, 40s ఉంది.